బ్రేకింగ్ న్యూస్ రాజన్న ఆలయం మూసివేత ఉండదన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. ఆలయ విస్తరణ కోసం 70 పిల్లర్లు లోతుగా వేయాల్సిన అవసరం ఉందని, అందుకోసమే భక్తుల భద్రత కోసమే భీమన్న ఆలయంలో దర్శనాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వారంలో అంతరాలయంలో పనులు ప్రారంభమవుతాయని, ఆ సమయంలో దర్శనాలు నిలిపివేస్తామన్నారు. విధుశేఖర భారతి నందస్వామి ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. 20వ తేదీన స్వామివారు వచ్చిన తర్వాత రాజన్న ఆలయ దర్శనాల నిలిపివేతపై తేదీలని ప్రకటిస్తామన్నారు. భక్తుల మనోభావాలు, విశ్వాసాలకి అనుగుణంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సలహాలు, సూచనలు తీసుకుంటామంటున్న ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాజన్న అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నాకు అందుబాటులో ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పండి. ముఖ్యంగా రాజన్న ఆలయము పునర్నిర్మాణ పనులు ఒక ఎత్తు అయితే, రాజన్న ఆలయము మూసివేత చేస్తున్నట్టు కూడా బయట సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దీనిపైన బీజేపీ కూడా ఒక స్టాండ్ తీసుకుంది. ఎట్లా చూస్తారు? ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఇస్తాను ఇవ్వని పరిస్థితి ఆ రోజుల్లో. అయితే బాగా గుర్తు నాకు, జూన్ 18, 2015 కేసీఆర్ రాజును దర్శించుకున్నప్పుడు ఏటా 100 కోట్లు ఇస్తాను, నా లగ్గం ఇక్కడే అన్నారు. అసలు అనా పైస ఇవ్వని పరిస్థితి ఆ రోజు. అయితే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటి బడ్జెట్ 50 కోట్లు, రెండో బడ్జెట్ 100 కోట్లు పెట్టుకొని 150 కోట్లతో వేముల దేవాలయం, వేముల పట్టణాభివృద్ధి కోసం ముందుకు పోతున్న సందర్భంలో 76 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు, విస్తరణ పనులు వేగంగా జరిగేటువంటి క్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆలయం లోపల ఇంచుమించు 64 నుంచి 70 పిల్లర్స్ వస్తున్నాయి. ఈ పిల్లర్లు వేసే క్రమంలో అడుగులో గట్టి దరి దొరికేంత వరకు వెళ్ళాలని చెప్పని అధునాతన పద్ధతులు ఫైల్స్ అంటే బోర్స్ ద్వారా వేసే కార్యక్రమాన్ని ఇంచుమించు 105 నుంచి 150 బోర్ కూడా అధునాతన యంత్రాలతో వేయాల్సిన సందర్భం. అలాంటి పరిస్థితులలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని, రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకూడదని చెప్పని మేము ఒక నిర్ణయం తీసుకొని భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయంగా కూడా దర్శనాలు ఏర్పాటు చేసినాం. కాబట్టి దీనికి భక్తులందరూ కూడా నేను బిగ్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజన్న భక్తులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ఇక్కడ వేరే పరిరక్షణ సమితి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ సహకారాన్ని సంపూర్ణంగా అందజేసి రాజన్న భక్తుల కోసం చేసేటువంటి ఆలయ అభివృద్ధి విస్తరణ సహకరించవలసి కోరుతా ఉన్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు. రాజన్నకు చెల్లించేటువంటి మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు అని చెప్పి. అంటే చాలా గ్రామాల లోపల దేవాలయాలు ఉంటాయి, కానీ మనం వేములవాడ కోసం ఒక పవిత్రత ఉంటుంది. ఈ విధంగా అంటే రాజన్నకు చెల్లించేటువంటి మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు? ఈ అంశము రాజన్న సన్నిధిలో కోడెమొక్కులు భీమన్న దగ్గర ఎలా అని చెప్పనేది ఈ రోజు కాదు, 6 మాసాల క్రితమే పరిరక్షణ సమితికి సంబంధించిన నాయకులు కూడా అన్నటువంటి సందర్భంలో వేద పండితులు, బ్రాహ్మణోత్తరుల మధ్య చర్చ వచ్చినప్పుడు, శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠంలో కూడా ఈ చర్చ వచ్చినప్పుడు, ప్రాచీన కాలం నాటి తృతయుగంలో రాజన్న ఆలయం ఉన్నట్టు చరిత్ర ఉంది, ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయం కూడా వేములలో ఉన్నట్టు చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడే, అక్కడ పరమేశ్వరుడే. అక్కడ కూడా మీరు ఆర్జిత సేవలు కోడెమెక్కుతో పాటు కళ్యాణాలు, అభిషేకానికి సంబంధించి, అన్నపూజ సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. అప్పుడు కూడా బాలాలయం ఇక్కడే నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలు కూడా వచ్చినాయి. ఆ అంశం కూడా చర్చకు వచ్చింది. శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం దగ్గర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో 4 మార్లు మేము వెళ్ళినాం. ఇప్పుడు కూడా 5వ సారి కూడా వెళ్ళి వారిని ఆహ్వానించాం. ఆ క్రమంలో ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు వచ్చినాయో వారి దగ్గర, వారి సన్నిధిలో ఈ ప్రశ్నలన్నింటినీ కూడా చర్చించినప్పుడు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడంతో ఈరోజు భీమేశ్వర ఆలయంలో 3,47,00,000 రూపాయలు అధునాతన పద్ధతుల్లో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసినాం. 11వ తేదీన మంచి రోజుకు అక్కడికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో భీమేశ్వర ఆలయంలో కూడా అనేక పూజా కార్యక్రమం చేసి రావడం జరిగింది. ముఖ్యంగా రాజన్న భక్తులకు ఎప్పటి నుంచి దర్శనాలు భీమన్న ఆలయం లోపల ఉంటాయి అనేటువంటి ఒక సందిగ్ధం ఉన్నది. అంటే ఎప్పటి నుంచి భీమన్న ఆలయం లోపల ప్రారంభంగా పోతుంది? ఆల్రెడీ 11వ తేదీ నుంచి మంచి రోజు అని చెప్పి భీమేశ్వరాలలో కళ్యాణ మూర్తులను తీసుకొని వెళ్ళాము. ఓరేపుగా పండుగ వాతావరణంలో భీమేశ్వరాలు ఆలయంలో దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులు వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. చక్కటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ముమ్మర పనులు జరుగుతున్నప్పుడు వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఆల్టర్నేట్ ఈరోజు భీమేశ్వరాలు దర్శనాలు ఏర్పడేసినాం అనేది గమనించవలసిందిగా నేను భక్త జనాలకి సందర్భంగా నా వైపు విజ్ఞప్తి చేసిన. వేనల పట్టణంలో వేనల
అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది, పరిరక్షణ కమిటీ సంబంధించి చెప్పడం జరిగింది. మీరు అన్నట్టుగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనుమానాలు నివృత్తి చేయడానికి వారి సహకారం పొందడానికి అధికార యంత్రాంగం కూడా వారిని కలిసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. నేను కూడా వారి స్వయంగా దసరా పండుగ సందర్భం కలిసినప్పుడు ఇక్కడ జరగబోయే అభివృద్ధి తీర్థాలు కూడా చెప్పడం జరిగింది. వారి సహకారం కూడా 100 రూపాయలు ఉండబోతుందనే మాట ఓ విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా ప్రభుత్వం దృష్టి తీసుకురండి, తప్పనిసరిగా మీ ఆలోచనను కూడా మీ పాజిటివ్ కోణంలో తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకునే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం అంటే పనులు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు పిల్లర్లు వేసేంత వరకు డిసెంబర్, బహుశా 20వ తేదీ నుంచి పనులు ముమ్మరం చేస్తే డిసెంబర్ 2వ వారం వరకు పిల్లర్స్ వరకు లేపి ఇంతకుముందు మనం సమ్మకు వచ్చే భక్తులకు అవకాశం ఇచ్చి శివరాత్రి తర్వాత మళ్ళీ ఆ స్లాపులు అవన్నీ కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి 3 నుంచి 4 మాసాలు అప్పుడు పట్టడానికి అవకాశం. అంటే ఆలయము ఇంక ఇతర అభివృద్ధి కార్యక్రమాలు 2వ దశలో చేపడుతుంది. ఆలయ భక్తులకు ఇబ్బంది తలెత్తు మొదటి దశ ఆలయ ప్రాకారం లోపల ఇప్పుడు ఉన్నటువంటి సుమారు 29-30 గుంటల స్థలాన్ని 4 ఎకరాల పైచికి తీసుకుపోయే క్రమంలో మొదటి ఫేజ్ ఆలయానికి సంబంధించిన అంతరాలయం అభివృద్ధి చేస్తా ఉంది. అంటే భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భక్తులు ఎక్కువ కాలం ఎక్కువ సేపు జరిగినట్టు ఉండకూడదని చెప్పినటువంటి నిర్ణయం తీసుకొని పోతున్నాం. మీరు చూస్తారు ఆలయము నిర్మాణము, మీరు యాదగిరి గుట్టలో చూడండి 5 సంవత్సరాల పైచికి అసలు భక్తులకు ప్రవేశం లేదు అక్కడ. మీరు యాదగిరి గుట్ట అభివృద్ధి జరిగినప్పుడు అక్కడ అసలు ప్రవేశం లేదు. అయినా మేము ఈరోజు రాజన్న ఆలయం వచ్చే భక్తులకు అతి త్వరగా మళ్ళీ ఎప్పటిలాగానే ఉండేటువంటి విధంగా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా అయితే రాజన్న ఆలయం లోపల మూసివేత అనేది ఉండదు, కేవలం దర్శనాలు మాత్రమే నిలిపివేత ఉంటుంది. కనీ విని ఎరగని రీతి లోపల రాజన్న ఆలయం పునర్నిర్మాణం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ సమయం లోపల తిరిగి రాజన్నకు దర్శనాలు ఉంటాయి. రాజన్న ఆలయం లోపల భీమన్న ఆలయం లోపల పూజ జరిగేది ఆ మహాశివునికి అని చెప్పి ప్రభుత్వ వాదిస్తున్న చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్